పుతిన్ అంటే చాలామందికి భయమే నిజంగా. ప్రపంచ దేశాల్లో చాలామంది అధినేతలు భయపడతారు. ఆయన మైండ్ గేమ్‌తో కూడా చిన్న చిన్న సున్నితంగా ఉన్నటువంటి ఆ మైండ్ గేమ్‌ని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. పైగా ప్రపంచ దేశాలు చాలా నిశితంగా పరిశీలిస్తాయి కాబట్టి మీడియా కావచ్చు, ప్రపంచ దేశాల అధినేతలు కావచ్చు, వాళ్ళందరి దగ్గర పరువు పోకుండా ఉండడం కోసం అందరూ కూడా చాలా జాగ్రత్తగా కొంచెం ఉల్లిరికి లేకుండా ఉంటారన్నమాట. అలాంటిది ఇప్పుడు ట్రంప్ కూడా దానికి మినహాయింపు ఏమి కాదు. ట్రంప్ కూడా పుతిన్ దగ్గర భయపడతాడు. ఎందుకంటే అతను ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. మొదలే జెలెన్స్కీ అంటే కోపం, ఉక్రెయిన్ అంటే కోపం కాబట్టి. అందుకని ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి అలాస్కా రాష్ట్రంలో జరగబోతున్నటువంటి 15వ తారీఖు మీటింగ్కి మొదటేమొచ్చేసి జెలెన్స్కీ, పుతిన్ అలాగే ట్రంప్ కూర్చొని మాట్లాడుకుందాం అనుకున్నారు. కానీ దేనికైనా మంచిది మళ్ళీ పుతిన్ జెలెన్స్కీని చూస్తే రెచ్చిపోతాడు. ఆ భేటీ మొత్తం విఫలమైపోయే అవకాశాలు ఉంటాయి. లేదంటే జెలెన్స్కీ వస్తే నేను రానని అంటాడు. ఎందుకు ఇవన్నీ? మొదట మీరు మాట్లాడండి, మొదట పుతిన్తో మీరే మాట్లాడండి, తర్వాత జెలెన్స్కీని పిలిపిద్దామంటూ అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఇచ్చినటువంటి సలహాకి ట్రంప్ కూడా తలొగ్గి అది నిజమే, కరెక్టే, పుతిన్తో ఎందుకు అనవసరంగా పెట్టుకోవడం అంటూ కేవలం పుతిన్తో మాట్లాడదామని మాత్రమే ఈ భేటీకి అయితే తన రాయబారి వెట్కాఫ్ని అయితే పంపించి ఒప్పించాడు. పుతిన్ దానికి వస్తానంట 15వ తారీఖు అలాస్కాలో జరగబోతున్న భేటీకి. అయితే ఇప్పుడు జెలెన్స్కీ కూడా నేను లేకుండా ఎలా చేస్తారు, నేను లేకుండానే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మీరు ఎలా విరమణ చేస్తారు అంటే ఇదంతా కూడా ఒక పక్కా ప్రణాళికతో ఉక్రెయిన్కి అన్యాయం చేయడానికి జరుగుతున్నటువంటి ఒక పెద్ద కుట్ర అన్న విధంగా అయితే జెలెన్స్కీ మాట్లాడాడు. దాంతో జెలెన్స్కీ కూడా ఇప్పుడు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ అలాగే పోలాండ్ ఈ దేశాలన్నీ కూడా జెలెన్స్కీని కూడా తీసుకోండి, జెలెన్స్కీతో కూడా మాట్లాడండి, ఈ త్రైపాక్ష భేటీ ఏర్పాటు చేయండి, ద్వైపాక్షం కాకుండా పుతిన్తో మాట్లాడతారా లేకపోతే మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అంటూ ట్రంప్కి వీళ్ళందరూ కూడా కొంచెం రిక్వెస్ట్ చేశారనమాట, ఈ దేశాధినేతలందరూ కలిసి. దాంతో ఇప్పుడు ట్రంప్ కూడా అదే కరెక్ట్, సరే జెలెన్స్కీని కూడా పిలిపిద్దాం, నేను పుతిన్తో మాట్లాడి అలాగైనా ఒప్పించాలి అన్న విధంగా ఇప్పుడు ట్రంప్ కూడా ఇప్పుడు జెలెన్స్కీతో మాట్లాడి ట్రంప్ కూడా ఇప్పుడు పుతిన్తో మాట్లాడి జెలెన్స్కీని కూడా ఈ చర్చల్లో కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ పుతిన్ ఎలా ఉంటుందో తెలియదు. చివరి నిమిషంలో కూడా ఆయన ఈ ప్రోగ్రాన్ని క్యాన్సిల్ చేసినా చేసేస్తాడు పుతిన్. ఇక అతని సంఖ్య నాకడం ఎవరి వల్ల కాదు.